రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత నిత్యము కీర్తించబడుతూ స్తుతించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మహిమ కలిగిన జీవము కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు కూడా మాకు తోడయున్నందుకు, ప్రతి నిమిషము ప్రతి సెకను కూడా మమ్మల్ని విడువక ప్రేమించి రక్షించి కాచి కాపాడినందుకు మీకే వేలాది వేల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, మా ప్రయాణములను మా పనులను దీవించారు. ఈ రోజున ఎటువంటి లోటు అనేదే మాకు లేకుండా సమృద్ధిని దయచేశారు. ఏ సమస్య మా పైన ఏలు బడి చేయకుండా రక్షించారు. మరొకసారి ఈ రాత్రిన మీ పాద సన్నిధిలో సజీవులుగా కుటుంబముతో కలిసి ప్రార్థించుకునే విధముగా నిలవబెట్టారు. అందును బట్టి లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం ద్వారా మీరు సెలవిస్తున్నారు, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడికను క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని వాగ్దానం చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, ఈ రోజున ఈ లోకమంతా కూడా నశించిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అందరిపైన చీకటి ప్రసరింపబడుతున్నప్పటికీ, అయా మీరు మాకు నిత్యమైన వెలుగుగా ఉంటారని జ్ఞాపకం చేస్తున్నారు. అయా ఏ సమస్య మిమ్మల్ని నమ్ముకున్న ఏ ఒక్కరిని ఏది చేయలేదని, వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదని, అయా నమ్మిన వారి ఎడల సమస్తము సాధ్యమైన వాక్యాన్ని స్థిరపరచండి నాయన. ఆయా బిడ్డలకు మీరే నిత్యమైన వెలుగుగా ఉండమని, వారి దుఃఖ దినములను సమాప్తము చేయమని, బిడ్డల పక్షాన మీరే న్యాయము తీర్చమని, వారికున్న ప్రతి సమస్య, విరుకు, ఇబ్బంది, బాధ నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్లాడి రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా తండ్రి పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వారందరికీ మీ సహాయం దయచేయండి. వారందరినీ జ్ఞానంతో నింపండి. వారికున్న సమస్యలు, వారికున్న కష్టాలు, వారికున్న ఆయా ప్రతి విధమైన ఇరుకుల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. వారి పక్షంగా దైవజనులుగా తండ్రి మేము ప్రార్థిస్తూ ఉండగా గొప్ప కార్యాలు వారి జీవితంలో ఈ రాత్రిన జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నారు. వారందరిని బట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో మీ జ్ఞాపకం చేర్చుకుంటున్నాం తండ్రి. అయ్యా మేమందరం కూడా సంఘంగా కూడి ప్రార్థిస్తుండగా అయ్యా బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఎవరైతే ఎవరైతే తండ్రి భయంకరమైన వ్యాధులతో ఇక తగ్గవు అనుకుంటున్నటువంటి వ్యాధులతో తండ్రి ఈ రోజున అయ్యా వారు యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధంలో వారిని గెలిపించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ ఆయుష్ను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా అపవాది క్రియలను కూడా యేసు నామములో లయపరచండి నాయన. అయా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారు చేస్తున్న పనుల్లో బిడ్డలందరినీ అభివృద్ధి పరచండి తండ్రి. వారి అప్పులను కొట్టివేయండి ప్రభువా. ఆర్థిక స్థితిని మెరుగుపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా వివాహాల విషయాల్లో కూడా మీ కృప దయచేయండి. మంచి సంబంధం వారికి వచ్చేలాగున సహాయం అనుగ్రహించండి. అయా బిడ్డల ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము. గర్భఫలం లేని ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారందరిని బట్టి కూడా అయ్యా ఈ సమయంలో ప్రార్థిస్తుండగా మూసుకుపోయినటువంటి ఆ గర్భాలు యేసు నామములో తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే వివిధ దేశాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా క్షేమంగా భద్రపరచండి నాయన. వారి పనులు, వారి చదువులను ఆశీర్వదించండి. ఆయా విదేశాలకు వెళ్ళబోతూ ఉండగా ఇమిగ్రేషన్స్లోను, వీసా ఇంటర్వ్యూస్లోను, ఆ పాస్పోర్ట్స్ విషయంలోనూ సహాయము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము.
అదేవిధంగా నాయన కోర్టు కేసులో చిక్కుబడ్డారు, వారి తరపున ఎవరూ లేరని దుఃఖిస్తూ ఉండగా మీరే వారి తరపు నుండి వారికి న్యాయం తీర్చమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి కుటుంబ పరమైన విభేదమును తండ్రి తొలగించండి. అపవాది వారి కుటుంబంలో గలిబిలి చేస్తూ ఉండగా ప్రతి అశాంతికరమైన పరిస్థితిని తీసివేయండి నాయన. సంతోషంతో ప్రతి కుటుంబము కూడా ఆనందించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యవన బిడ్డలందరినీ బట్టి అడుగుతున్నాం, వారికి మీరు తోడై ఉండండి, జ్ఞానం ఇచ్చి నడిపించండి. దుర్వ్యసనాలు చెడు అలవాట్లన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. అయా ఎవరైతే చిన్న బిడ్డలు వృద్ధులు ఉన్నారో వారందరికీ మీ కంచి కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్లో ఉన్నారో వారందరూ కూడా క్షేమంగా ఉండే కృపా సహాయమును అనుగ్రహించండి నాయన. ప్రభువా ఈ రాత్రిన మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను వారి కుటుంబాలను కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ఉద్యోగ పదవి విరమణ కొరకు ప్రార్థిస్తున్నారు. వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, మీరే సహాయముగా ఉండండి నాయన. ప్రభు మేమందరము కూడా అలసిపోయిన దేహములతో మొరబెడుతున్నాం. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి. ఎటువంటి శత్రువు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు అయా మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా, అపవాది వలన ఎవరు కూడా రాత్రిని ఇబ్బందులు ఎదుర్కొనకుండా, నిద్రలేమి పీడకల సమస్యల వలన ఎవరు కూడా సమస్యలు ఎదుర్కొనకుండా మేమందరము కూడా సుఖంగా కంటి నిండా నిద్రపోయే కృప దయచేయమని అడుగుతున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాం నాయన. మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా మీ ముఖ దర్శనము చేసుకొని మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.